అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 22. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, వంశీ దగ్గరకు వచ్చి తన పెదవులతో వంశీ పెదవులపై తొలి ముద్దు పెట్టి తన ప్రేమను తెలియజేసింది సిరి. అనుకోని ఆ సంఘటనతో 2 నిమిషాల పాటు అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు వంశీ. కాసేపటికి వంశీ నుండి దూరంగా జరిగి అక్కడి నుండి పరిగెత్తింది సిరి సిగ్గుపడుతూ. షాక్ కొట్టిన వాడిలా చూస్తూ ఉండిపోయాడు వంశీ. గుడిలోకి వెళ్ళిన సిరిని, ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతుంది సుశీల. పిల్లలతో ఇక్కడే ఆడుకుంటున్నానమ్మా. నువ్వేమైనా చిన్న పిల్లవా పిల్లలతో ఆడుకోవడానికి అని అడిగింది సిరిని సుశీల. పోనీలే సుశీల అంటారు వెంకట్రామయ్య గారు. సరేలే, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొచ్చుకో, వెళ్దాం అంది సుశీల. ఇక్కడ వంశీకి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. జరిగింది అర్థమై తను తేరుకోగానే ఎవరైనా చూశారేమో అని చుట్టూ చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో షర్ట్ని సరిచేసుకుంటూ అక్కడి నుండి గుడి దగ్గరకు వెళ్ళాడు. తను గుడి లోపలికి వెళ్ళబోతుంటే సుశీల వాళ్ళు ఎదురయ్యారు. ఎక్కడికి వెళ్ళావు వంశీ? ఇక్కడే ఉన్నాను అత్తయ్య. సరే, భోజనం చేశావా? హా అత్తయ్య అంటూ సమాధానం చెప్తున్నాడు కానీ వంశీ కళ్ళు సిరి కోసం వెతుకుతున్నాయి. అంతలో గుడి లోపల నుండి వస్తూ కనబడింది సిరి. సరే, ఇంక బయలుదేరదామా వంశీ అంది సుశీల. హా సరే అత్తయ్య అంటూ సిరిని తన కారు దగ్గరకు రమ్మని సైగ చేశాడు. సరే అన్నట్టు నవ్వింది సిరి. దాంతో అమ్మ, నేను చందు బావ కారులో వస్తాం అని చెప్పింది సుశీలకి. అలాగే అంది సుశీల. ఆ మాట విని కోపం వచ్చింది వంశీకి. నేను దీన్ని రమ్మంటే ఇది చందుని తీసుకుని వస్తాను అంటుంది. దీనికి నిజంగానే బుద్ధి లేదు అనుకుంటూ అక్కడి నుండి కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే, మీరు బయలుదేరండి. నేను పంతులు గారితో సాయంత్రం ఏమేం ప్రసాదాలు కావాలో అడిగొస్తాను అని అంది సుశీల. సరే అని అక్కడి నుండి కారు దగ్గరికి వెళ్ళారు సిరి, చందు. అప్పటికే డ్రైవింగ్ సీట్లో రెడీగా ఉన్న వంశీ సిరి వాళ్ళు రావడం చూసి సిరిని ముందు సీట్లో కూర్చోమని కళ్ళతో సైగ చేశాడు. దాంతో సిరి వచ్చి ముందు సీట్లో కూర్చొని వంశీ వైపు చూసి నవ్వింది. చందు కూడా కారు ఎక్కగానే కారు స్టార్ట్ చేశాడు వంశీ. బయలుదేరిన దగ్గర నుండి సిరిని చూస్తున్నాడు వంశీ. అది గమనించిన సిరి ఏంటి అన్నట్లు వంశీ వైపు చూసింది. ఒకసారి ముందున్న మిర్రర్లో నుండి చందుని చూశాడు. చందు ఫోన్ చూసుకుంటూ ఉంది. దాంతో నిస్సహాయంగా ఫేస్ పెట్టి తలని వెనక సీటుకు ఆనించి సిరి వైపు చూశాడు. వంశీ అవస్థ చూసి నవ్వుకుంది సిరి. కాసేపటికి ఇంటికి వచ్చేశారు. అందరూ దిగి లోపలికి వెళ్ళారు. వీళ్ల వెనకే సుశీల వాళ్ళు కూడా వచ్చేశారు. రాగానే పైకి వెళుతున్న చందుని పిలిచాడు వంశీ. ఏంటి వంశీ, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు, కొంచెం టైర్డ్గా ఉంది. ఓకే, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమైందమ్మా, ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడిగింది సుశీల. బాగానే ఉంది పిన్ని, కొంచెం అలసటగా ఉంది అంతే. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది చందు. సరే, వేడిగా పాలు కాసి పంపుతాను, తాగేసి పడుకో. సరే అని వెళ్ళిపోయింది చందు. ఇంతలో వంశీ, అత్తయ్య నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో, చందుకి పాలు లక్ష్మితో కాయించి నేను తీసుకెళ్తాను అన్నాడు. అది విన్న సిరికి కోపం వచ్చినా ఇప్పుడు తనున్న సంతోషంలో తనకది పెద్ద విషయంలా అనిపించకపోవడంతో తను రూమ్లోకి వెళ్ళిపోయింది. సరే వంశీ, తర్వాత నువ్వు కూడా రెస్ట్ తీసుకో. సరే అత్తయ్య. సుశీల వెళ్ళిపోయింది. వంశీ లక్ష్మితో పాలు కాయించి చందుకి తీసుకెళ్లాడు. అప్పటికే చందు ఫ్రెష్ అయ్యి పడుకొని ఉంది. వంశీ చందుని లేపి పాలు తాగమన్నాడు. గ్లాస్ తీసుకుంది కానీ తర్వాత తాగుతానని పక్కన పెట్టింది. నో, ఇప్పుడే తాగి పడుకో అన్నాడు వంశీ. సరే అని తాగింది చందు. గుడ్, ఇక పడుకో అని బయటకు వెళ్ళాడు వంశీ. తన గదిలోకి వెళుతూ సిరి రూమ్ వైపు చూశాడు. డోర్ వేసి ఉండడంతో రెస్ట్ తీసుకుంటుందేమో అని తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సోఫాలో ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటూ కూర్చున్నాడు. సిరి కూడా ఫ్రెష్ అయ్యి అలసిపోవడం వల్లనో లేక ఇన్ని రోజుల టెన్షన్ తీరిపోవడం వల్లనో రిలాక్స్గా అనిపించి నిద్ర పట్టడంతో పడుకుంది. సాయంత్రం సిరి లేచేటప్పటికి బాగా లేట్ అవుతుంది. తను లేచి బయటకు వచ్చి చూస్తే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో, లక్ష్మి, అమ్మ ఎక్కడా? అమ్మగారు గుడికి ప్రసాదాలు తీసుకెళ్లారు అమ్మాయి గారు. ఓహో సరే అని
ఈ బాబుగారు ఏం చేస్తున్నారో చూద్దామని వంశీ రూమ్కి వెళ్తుంది. రూమ్లో వంశీ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడబ్బా అనుకుంటూ తన రూమ్ బాల్కనీలోకి వెళ్ళి గార్డెన్లో చూసింది. అక్కడ కూడా వంశీ కనబడకపోవడంతో చందు రూమ్కి వెళ్తుంది. అక్కడ చందు కూడా లేకపోవడంతో కిందకి వస్తుంది. హాల్లో కూర్చుని ఉంది చందు. హాయ్ చందు. రా సిరి, ఇప్పుడే లేచావా? హా చందు, ఏంటో ఈరోజు బాగా నిద్ర పట్టేసింది. నీకు టైర్డ్గా ఉందన్నావు కదా, ఇప్పుడు నీకెలా ఉంది? ఇప్పుడు బాగుంది, అందుకే లేచాను. నేను వచ్చేటప్పటికి పిన్ని ప్రసాదాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కాసేపు పిన్నికి పనిలో హెల్ప్ చేశాను. ఆ పని ఇప్పుడే అయింది. వంశీ పిన్ని ఇద్దరు ప్రసాదాలు తీసుకొని గుడికి వెళ్ళారు. ఓహో అవునా, సరే నువ్వు కూర్చో, నేను వెళ్ళి మనిద్దరికి కాఫీ కలిపి తీసుకువస్తా అంటూ కిచెన్లోకి వెళ్ళింది సిరి. గుళ్ళో ప్రసాదాలు ఇచ్చి వంశీ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి లక్ష్మి సహాయంతో సిరి వంట చేస్తూ ఉంది. లోపలికి వస్తూ హాల్లో కూర్చున్న చందుని చూసి, గుడి దగ్గర లేట్ అయిపోయిందమ్మా, అరగంటలో వంట చేస్తా అంటూ వెళ్ళబోయింది సుశీల. పిన్ని, నువ్వేం కంగారు పడకు, వంట రెడీ అవుతుంది. అవునా, ఎవరు చేస్తున్నారు? నువ్వా? లేదు, మన సిరి. ఏంటి, మన సిరీనా? అంది ఆశ్చర్యంగా. అది విని వంశీ కూడా షాక్ అయ్యాడు. అవును పిన్ని, తనే చేస్తుంది. హెల్ప్ చేయడానికి కూడా నన్ను లోపలికి రానివ్వలేదు. ఏమైంది ఈరోజు దానికి? దాని ఒంట్లో బాగానే ఉంది కదా? బాగానే ఉంది పిన్ని. ఎందుకో ఈరోజు తను హ్యాపీగా ఉంది. అవునా, సరే చేయని, చూద్దాం ఎలా చేస్తుందో అని నవ్వుతూ అక్కడే కూర్చుంది సుశీల. వంశీ నవ్వుకుంటూ సిరి దగ్గరకు వెళ్ళాడు. వంశీ వచ్చేసరికి హడావుడిగా వంట చేస్తూ ఉంది సిరి. వంశీ అక్కడకు రావడం చూసి, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏంటి మేడం గారు ఈరోజు హ్యాపీగా ఉన్నారంట, ఎందుకు అని అడిగాడు సిరిని. దాంతో సిరి సిగ్గుపడి అటువైపు తిరిగి ఏం లేదు అని అంది. ఏమీ లేదా అన్నాడు సిరి దగ్గరికి వెళ్తూ. ఇంతలో అమ్మాయి గారు, ఇదిగోండి కరివేపాకు అంటూ లక్ష్మి లోపలికి వచ్చింది. అబ్బా, ఇప్పుడే రావాలా అంటూ కళ్ళు మూసుకున్నాడు వంశీ. వంశీ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంది సిరి. దాంతో అక్కడి నుండి వచ్చేశాడు వంశీ. భోజనం చేసేటప్పుడు వంటలు బాగున్నాయని అందరూ సిరిని మెచ్చుకుంటారు. సిరి వంశీని వంట ఎలా ఉంది అన్నట్లు కళ్ళెగరేస్తుంది. కానీ వంశీ ఏం చెప్పకుండా సిరి వైపు చూసి నవ్వుతాడు. దాంతో సిరికి హ్యాపీగా ఉంటుంది. రాత్రికి అందరూ భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సిరి కాసేపు చదువుకొని తర్వాత పడుకుందామని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కబోర్డ్లో నుండి డ్రెస్ తీసుకుంటూ ఉండగా రూమ్లోకి వచ్చి తన వెనకగా చేతులు కట్టుకొని నించున్నాడు వంశీ. డ్రెస్ తీసుకొని వెనక్కి తిరిగిన సిరి సడన్గా వంశీ కనిపించేసరికి కంగారుగా ఒక అడుగు వెనక్కి వేసి పడబోయింది. వెంటనే సిరి నడుము చుట్టూ చేతులు వేసి తను పడిపోకుండా పట్టుకున్నాడు వంశీ. వంశీ చేతులు తగలగానే సిరి ఒళ్ళు జల్లుమంది. దాంతో కళ్ళు మూసుకుంది సిరి. అలా కళ్ళు మూసుకున్న సిరిని చూస్తూ ఉండిపోయాడు వంశీ. కాసేపటికి తేరుకున్న సిరి, బావా నువ్వేంటిక్కడా అంది సరిగ్గా లేచి నిలబడుతూ. నేనే, ఏం రాకూడదా? అది కాదు, ఈ టైంలో నువ్విక్కడ ఉంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అనుకుంటే అనుకోని, అయినా ఇన్ని రోజులు నేను ఏ టైంలో అయినా వచ్చాను కదా, ఈరోజు ఏంటి కొత్తగా అడుగుతున్నావు? అప్పుడు వేరు ఇప్పుడు వేరు, అయినా ముందు నువ్వు వెళ్ళు అంది సిరి నవ్వుతూ. ఇప్పుడు కొత్తగా ఏం మార్పు వచ్చింది అన్నాడు చిలిపిగా సిరిని చూస్తూ. సిరికి ఏమని చెప్పాలో అర్థం కాక సిగ్గుపడుతూ సైలెంట్గా ఉండిపోయింది. అయినా నేను పొద్దున్న నువ్వు చేసిందేంటో అడుగుదామని వచ్చాను అంటూ సిరిని వదిలి వెళ్ళి బెడ్ పైన వెనక్కి ఆనుకొని కాళ్ళు చాపుకొని కూర్చుంటూ అన్నాడు. నేనేం చేశాను అంటూ వంశీ దగ్గరికి వచ్చింది సిరి. ఏం చేశావా? నా ప్రేమ కావ్యంలో నాకే తెలియకుండా మొదటి పేజీని రాశావు, అది కూడా సగమే. వంశీ అలా మాట్లాడడం చూసి తనకేమీ అర్థం కాక, బావా కొంచెం తెలుగులో చెప్పవా అని అంది. అర్థం కాలేదా? సరే దగ్గరికి వచ్చి కూర్చో, చెప్తాను అన్నాడు వంశీ. సరే అని వంశీ దగ్గరికి వచ్చి బెడ్ పైన కూర్చుంది సిరి. ఇంకా కొంచెం దగ్గరికి రా. సరే అని వంశీకి ఇంకా దగ్గరగా జరిగింది. ఇప్పుడు చెప్పు అంది. అది అంటూ సిరి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని
తనని దగ్గరికి తీసుకోబోతుండగా సిరికి వంశీ ఏం చెప్పబోతున్నాడో అర్థమై బావా అంటూ వంశీ చేతుల్లో నుండి తప్పించుకొని నువ్వు నాకేమీ చెప్పొద్దులే వెళ్ళు. ఏ అదేంటి, ఇది చీటింగ్. ఏంటి? మరి లేకపోతే ఏంటి? ఇన్ని రోజుల నుండి నేను బుద్ధిగా కంట్రోల్లో ఉన్నా. పొద్దున నువ్వు చేసిన పనికి ఇంక నా వల్ల కాదు. అందుకే పొద్దున సగంలో ఆపేసిన పని కంప్లీట్ చేద్దాం అనుకుంటే నవ్వి సగమేంటి అంది. హా, నాకు తెలియకుండా సడన్గా జరిగింది కాబట్టి. అయినా సరే ఇప్పుడు కాదు, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? ఎప్పటి నుండి ఈ టైం కోసం చూస్తున్నాను, ఇప్పటికి వచ్చింది. అలాంటిది పని అవ్వకుండా వెళ్ళడం నో వే. అతని అల్లరి అంతా చూస్తున్న సిరికి వంశీ కొత్తగా కనబడుతున్నాడు. అంటే వెళ్ళవా? నో. పైగా నువ్వు నేను చెప్పింది చేయకపోతే రాత్రంతా ఇక్కడే ఉంటా, ఆలోచించుకో అంటూ పడుకున్నాడు. సిరి నవ్వుకొని సరే ముద్దు పెడితే వెళ్ళిపోతావా? హా అంటూ టక్కున లేచి కూర్చున్నాడు వంశీ. సరే అని వంశీ దగ్గరికి వెళ్ళి సిగ్గుపడుతూ బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఏ ఇదేంటి? నువ్వే కదా ముద్దు పెట్టమన్నావు. హా, కానీ ఇలా కాదు. మరి ఇంకెలా? ఎలానా? ఇలా అంటూ సిరి పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. సిరి చేతులు వంశీ చుట్టూ బిగుసుకున్నాయి. ఇద్దరిలో ఏదో తెలియని అనుభూతి వాళ్ళని దూరం కానివ్వడం లేదు. దాంతో ఇద్దరూ కాసేపు అలాగే ఉండిపోతారు. కాసేపటికి వంశీకి దూరం జరుగుతుంది సిరి. నవ్వుతూ సిరి వైపు చూస్తాడు వంశీ. సిరి కూడా నవ్వి ఇంక పద అంది. వెళ్ళబుద్ధి కావడం లేదు బంగారం. హా, అవన్నీ ఏం కుదరవు అంటూ వంశీ వీపు మీద చేతులు వేసి బయటకు తోసింది. రాక్షసి. థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ తలుపు వేసింది. వంశీ కూడా నవ్వుతూ తన రూంలోకి వెళ్ళబోతూ చందు గదిలో లైట్ వెలుగుతూ ఉండడంతో ఏంటి చందు ఇంకా పడుకోకుండా ఏం చేస్తుంది అనుకుంటూ అటువైపు వెళ్ళాడు. డోర్ కూడా తీసి ఉంది. దాంతో లోపలికి వెళ్ళి చూశాడు. చందు నిద్రపోతూ ఉంది. లైట్ తీయడం మర్చిపోయింది అనుకుని లైట్ ఆఫ్ చేయడానికి వెళ్ళాడు. ఇంతలో చందు పక్కన వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఉండడం చూసి దాన్ని తీసి పక్కన పెట్టి నిద్రపోతున్న చందుని చూసి ఐఎమ్ సారీ చందు, నా వల్ల నువ్వు మీ అమ్మ నాన్నకి దూరం అయ్యావు అన్నాడు బాధగా. తర్వాత ఇక అక్కడ ఉండలేక లైట్ తీసి డోర్ వేసి వెళుతూ అక్కడ నిలబడి అదంతా చూస్తూ ఉన్న వెంకట్రామయ్య గారిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ను గట్టిగా హత్తుకొని నా వల్లే మావయ్య ఈరోజు చందు వాళ్ళ అమ్మ నాన్నకు దూరం అయింది అని బాధపడ్డాడు. దానికి ఆయన వంశీని లేపి సరిగ్గా నిలబెట్టి చూడు వంశీ, అలా ఎప్పుడూ అనుకోకు. నువ్వు అన్నది నిజమైతే మరి మీ అమ్మ నాన్న ఎవరి వల్ల చనిపోయారు? అయినా చందు ఒంటరిది కాదు, తనకి మనమందరం ఉన్నాం. చూస్తూ ఉండు, ఇంకా కొన్ని రోజులకి తనన్నీ మర్చిపోయి మనతో ఆనందంగా ఉంటుంది అని వంశీకి ధైర్యం చెప్పి వెళ్ళి ఇంక పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నారు. సరే అని వంశీ తన రూమ్కి వెళ్ళిపోయాడు. తర్వాత వెంకట్రామయ్య గారు కూడా ఆయన గదిలోకి వెళ్ళి మౌనంగా పడుకుంటారు. వెంకట్రామయ్య గారు అలా మౌనంగా ఉండడం చూసి ఏమైందండి అని అడిగింది సుశీల. ఏం లేదు సుశీల, వంశీ తన వల్లే చందుకి అమ్మ నాన్న దూరం అయ్యారని బాధపడుతున్నాడు. అవునండి, నేను గమనించాను. అందుకే చందుకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడు. నాకు ఒక అనుమానం సుశీల, వాడంతవరకే బాధపడుతున్నాడా లేదంటే చందుని తన జీవితంలో భాగం చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాడా? నాకు అర్థం కావడం లేదు. ఆ మాట విని సిరి అంటే వంశీకి ఎంత ప్రాణమో తెలిసిన సుశీల ప్రస్తుత పరిస్థితుల్లో వంశీ మనసులో ఏముందో అర్థం కాక వెంకట్రామయ్య గారు చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదని సైలెంట్గా ఉండిపోయి చూద్దాం అనుకుంది. ఆ రోజు చాలాసేపు వెంకట్రామయ్య గారికి నిద్ర పట్టలేదు. కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఇక పడుకున్నాడు. ఇంతకీ వెంకట్రామయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నారు? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.